హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కార్నర్. ఈరోజు మిల్లెట్స్తో ఇంకొక రెసిపీనండి. అదే మిల్లెట్ కరివేపాకు రైస్ అండి. జనరల్గా మనం కూరల్లో కరివేపాకు తినడానికి ఇష్టపడం కదండి, తీసి పక్కన పెట్టేస్తాం. ఇలా అయితే మనం ఎక్కువ తింటామండి, బాగుంటుంది. ముందుగానే మనం మిల్లెట్స్ నానబెట్టుకోవాలండి 6 to 8 hours. ఇక్కడ నేను సామలు తీసుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ వేసుకొని కుక్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. నెక్స్ట్ పౌడర్ రెడీ చేసుకోవాలండి. ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె, గుప్పెడు పల్లీలు, కారం లేని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను. మీకు కారం తగ్గట్టు తీసుకోండి ఎండుమిరపకాయలు, లేకపోతే మనం పచ్చిమిరపకాయలతో ఉన్న సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. పాప కూడా తింటుందండి మా పాప, అందుకే ఎందులోనూ నేను కారం ఎక్కువ వేయనండి. ఒక చిన్న గిన్నె నిండా కరివేపాకు అండి. కరివేపాకు కొలత ఏం లేదు, మనం ఎంతన్నా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒక 2 minutes వేయించుకోవాలండి. 2 minutes వేగాక ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ ఏది వేయక్కర్లేదు. మీకు ఒకవేళ ఇంట్లో నిమ్మకాయ లేదు అనుకుంటే వీటితో పాటు చిన్న చింతపండు రెబ్బ వేసుకోవచ్చండి. నేను నిమ్మకాయ వాడుతున్నాను, అది లాస్ట్లో వేస్తాను. నెక్స్ట్ పోపు అండి. పోపు కోసం ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అండి. ఇవన్నీ వేగాక కొంచెం కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ అండి, కొంచెం కరివేపాకు కూడానండి. ఇవన్నీ వేగాక మనం మిక్సీ పెట్టుకున్న కరివేపాకు పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకొని మనం వండి చల్లార్చుకున్న మిల్లెట్స్ రైస్ వేసుకోవటమేనండి. అంతా ఒకసారి కలిపాక రుచికి సరిపడా సాల్ట్ అండి, సాల్ట్ వేసుకొని లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చెప్పాను కదండి, మీరు నిమ్మరసం వాడకపోతే ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు అండి. రుచికి సరిపడా సాల్ట్ అండి. అన్నంలో ఏం వేయలేదు, కరివేపాకు మిక్స్ పౌడర్లో కూడా ఏం వేయలేదు. ఈ లాస్ట్లో ఇప్పుడే వేస్తున్నానండి. ఒకసారి అన్నీ సరిపోయినాయి లేదో చెక్ చేసుకోండి. అంతేనండి. వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇలా ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే ఏదైనా కర్రీతో కానీ రైతాతో కానీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా డిన్నర్కి, లంచ్ బాక్స్ రెసిపీస్కి ఇలాంటి హెల్తీ రెసిపీస్ ట్రై చేయండి.